ఎప్పుడు కూడా కొన్ని న్యాచురల్ ఏవైతే వస్తాయి డిజాస్టర్స్ వస్తాయో చెప్పి రావు కాబట్టి మొదటి నుంచి కూడా అందరూ చెప్పేది ఏమిటంటే అంటే మన పూర్వీకులు నేర్పింది ఇది. ఎప్పుడైనా సరే రోడ్డు లెవెల్ కంటే మినిమం 2 ఫీట్లు ఓకే. ఎత్తు, 2 అడుగులు ఎత్తు, ఇంచులు కాదు మీరు 2 ఫీట్లు అంటే 1 ఫీట్ ఇది ఎంత ఇంకో ఫీట్ 2 ఫీట్ల ఎత్తు పైనుంచి మనం ఇల్లు అక్కడ కట్టుకోవాలట. రోడ్డు కంటే కాస్త ఎత్తుగా. యా. అది దానికి వాళ్ళ లాజిక్ ఏం చెప్పారు, ఈ రోడ్లు వేస్తూ ఉంటారు, వేసినప్పుడల్లా ఒక్కొక్క 2 ఇంచులు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది. మనకు జీవితకాలంలో మళ్ళీ రెండో ఇల్లు కొనుక్కుంటామని అనుకోవాలి ఆ పూర్వీకులు. అవును. అదే ఇట్లా ఉంటాం, అక్కడే పోతాం, అక్కడే ఒక 3 తరాలు 100 years ఎక్స్పెక్ట్ చేసి చేసి కట్టుకుండేది. వాళ్ళే కాదు 3 తరాలు అక్కడే ఉంటారు. అవును. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కదిలేదు లేదు, మొబిలిటీ లేదు కదా. అవును. అందువల్ల వాళ్ళు అప్పుడు చెప్పిన రూల్స్ ఇప్పుడు మనం పునరావృతం చేసుకుంటే ఎందుకు అలా చెప్పారని ఆలోచిస్తే అది ఎంత నిజము, ఎంత కరెక్టు. అలాంటి ఇళ్ళు ఏమైనా మునిగాయా? మునగల. ఎక్కడైతే వీళ్ళు రోడ్డు లెవెల్లో ఇల్లు కట్టుకున్నారు, ఎక్కడైతే రోడ్డు లెవెల్ కంటే తక్కువకి కట్టుకున్నారో ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అనుకోని అనూహ్యమైనటువంటి పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ఇలా ఇంత జరిగినా కూడా మనకి ఎంత క్యాజువాలిటీస్ ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ క్యాజువాలిటీస్, ఎవరో ఒకళ్ళు ఇద్దరు పోయారు అంతే తప్పితే అవి కూడా పెద్దగా పోలేదు.